ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి మన హీరోని అయితే చూపిస్తామంట. అండ్ మన హీరో పేరు కటాకురి యూజీ అనమాట. హై స్కూల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అనమాట. ఇంక మనోడు ఎంతో కష్టపడి పేపర్‌లన్నీ వేసేసి నుంచి షాప్ ఓనర్ గాడు కూడా డైలీ కష్టపడేదానికంటే ఎందుకని నువ్వు ఇప్పుడు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నావు అని చెప్పి తనకు తాగడానికి అయితే జ్యూస్ ఇస్తాడు. ఇంకా మన హీరో గాడు కూడా అవును రీసెంట్‌గానే మేము ఒక ట్రిప్‌కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ ట్రిప్ ఫీజు కట్టడానికి నాకు 70,000 ఎన్ కావాలి. సో నేను అందుకని ఇలా డబల్ షిఫ్ట్ చేస్తున్నాను అనడంతో ఇంకా ఆ మాటలిన్న ముసలోడు అంత డబ్బులు ఎందుకు? ఒకవేళ నువ్వు అంత డబ్బులు ఎఫర్ట్ చేయలేకపోతే అక్కడికి వెళ్ళడం మానేయొచ్చు కదా అని చెప్తాడు. బట్ మన హీరో మాత్రం లేదు అందరూ వెళ్తున్నారు. ఇన్‌ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అంతా కూడా మేము ప్రామిస్ చేసుకున్నాం. అందరూ ఖచ్చితంగా వెళ్ళాలన్నట్లు అనడంతో దానికి ఆ ముసలోడు కూడా ఓహ్! మీ ఫ్రెండ్సా? ఎవరు వాళ్ళు అంటారు. అండ్ నెక్స్ట్ సీన్‌లో మన హీరో గాడైతే ఆ 70,000 ఎన్‌నైతే స్కూల్ వాళ్ళకైతే కట్టేస్తాడు. లైక్ క్లాస్ లీడర్‌కి అయితే కట్టేస్తాడు. ఇంకా మనోడు అబ్బా! కట్టేసాలేరా అనుకుంటాడు. ఇంక అప్పుడే మన హీరో తాకి తన ఫ్రెండ్ ఏంటి షీబా గాడొస్తాడు. మామ డబ్బులు కట్టేసావా? ఒకవేళ నువ్వు గాని కట్టకుంటే నేను ఖచ్చితంగా నీకోసం మా నాన్నని అడిగి ఆ అమౌంట్ ఇప్పించేవాడిని కదరా! ఎందుకని ఇంత కష్టపడ్డావనడంతో ఇంక అప్పుడే అక్కడికొచ్చిన సవరాగి పాప ఈ తొక్కలో సొల్లు చెప్పొద్దు. ఇన్‌ఫాక్ట్ వాడు కట్టేసి నుంచి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు అనడంతో దానికి మన షీబా గాడు కూడా లేదు వాడు ఈ అమౌంట్ కోసం అంత కష్టపడతాడని నాకు తెలియదు. తెలిసుంటే ముందే ఇప్పించేవాడిని అన్నట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఇంక అప్పుడే తంతాకి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. ఒకరేమో టెన్జా అండ్ ఇంకొకరేమో కోకురోగి అనమాట. అండ్ మొత్తం వీళ్ళు 5 మంది ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇంక అప్పుడే మన హీరో వీళ్ళందరినీ చూసి మేము ఒకప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఎప్పటికీ కూడా మంచి ఫ్రెండ్స్‌గా ఉంటాం అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి నెక్స్ట్ సీన్‌లో మనకి టీచర్ అయితే గాయ్స్ మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. మనం ఏదైతే ట్రిప్ కలెక్ట్ చేసిన 20 మిలియన్ ఎన్ అయితే ఉందో అది పోగొట్టబోయిందని చెప్తాడు. ఇంకా అప్పుడే పక్కనుండే మన షీబా గాడు ఇంకా సవరాగి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా సారీ చెప్తారు. ఎందుకంటే వీళ్ళే వాటి యొక్క మెయిన్ క్లాస్ లీడర్స్ అనమాట. ఐ మీన్ గ్రూప్ లీడర్స్ అంటారు కదా. సో అలా ఇంకా అప్పుడే సవరాగి పాప ఏడ్చుకుంటా ప్లీజ్ గైస్ ఎవరన్నా తీసుకుంటే మర్యాదగా ఇవ్వండి ప్లీజ్ ఆ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏడుస్తుంది కానీ బట్ మన హీరో గారు మాత్రం షాక్లో ఉంటే ఇంకా అప్పుడే తన పక్కన ఉండే అందరూ కూడా ఏంటి తను అలా అడుగుతుంది ఒకవేళ తనే తీసుకుందా లేకపోతే వేరే వాళ్ళు తీసుకున్నా సరే ఇప్పుడు తను అడిగినవన్నీ ఇస్తారా అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే రోజు మన షీబా ఇంకా సవరాగి ఇద్దరు కూడా స్కూల్కి రారు. ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు రాకపోతే ఇంక స్కూల్లో రూమర్స్ మీకు తెలిసినాయి కదా ఖచ్చితంగా వాళ్ళే తీసుంటారు. అందుకని ఈ రోజు రాలేదు. నాకు నిన్న తను ఏడ్చినప్పుడే అదొక ఫేక్ క్రయింగ్ స్మైల్ అన్నట్లు నాకు అర్థమైపోయిందని చెప్పి అక్కడుండే అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే ఇంకా దాన్ని గమనించండి మన హీరో ఇంకా టెన్జాక్ ఒక రోగి మాట్లాడుకుంటూ అసలు సవరాగి ఇంకా షీబా ఎందుకని రాలేదు నేను వాళ్ళకి మెసేజ్ కూడా చేశాను బట్ వాళ్ళు రెస్పాండ్ కాలేదని చెప్పి టెన్జా అనడంతో ఇంకా మనోడు కూడా సరేలే మళ్ళీ వస్తారులే అనడంతో ఇంకా అప్పుడు టెన్జా గాడు లేదు ఎలాగైనా సరే నెక్స్ట్ వీకెండ్లో మనం వెళ్ళి కలుద్దాం అనడంతో ఇంకా మన హీరో గాడు కూడా సరేలే కలుద్దాం అంటాడు. అండ్ సీన్ అనేది ఆ రోజు నైట్కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన హీరో గాడు తన ఇంట్లో పూల్ని డెకరేట్ చేస్తూ ఉండగా అప్పుడే డోర్ కొట్టినట్లు శబ్దం వస్తే ఇంకా వెంటనే బయటకు వచ్చి చూస్తాడు. బట్ అక్కడ ఎవరు ఉంటారు కానీ ఒక లెటర్ అయితే ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు వెంటనే రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనకు ఆ లెటర్లో ఏముందో చూపిస్తారు. అండ్ ఆ లెటర్లో మన సవరాగి పాప ప్లీజ్ యూచి నువ్వు ఈరోజు నైట్ 11 PM కల్లా మన స్కూల్ దగ్గర నేను నీతో మాట్లాడాలి అనడంతో ఇంకా వెంటనే మనోడు టెన్షన్గా పరిగెత్తుకుంటూ అడిగి వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మనోనికి షాక్ తగులుతుంది. ఎందుకంటే అక్కడ సవరాగితో పాటు మీ ఇండియా ఫ్రెండ్స్ అంతా కూడా ఉంటారు. ఇంకా మనోనికి ఏం అర్థం కాదు. బట్ ఈ గ్యాప్లోనే సవరాగి వాళ్ళు అసలు ఎందుకని నువ్వు మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచావు లెటర్స్ రాసే బదులు నువ్వు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అసలు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడికి ఎందుకు రమ్మన్నాం వేరే ప్లేస్లో కలిసింది కదా అనడంతో ఇంకా ఆ మాటలైనా మనోనికి అర్థం కాదు. యాక్చువల్గా నువ్వే లెటర్ రాసావు కదా అనుకుంటాడు కానీ అప్పుడే వాళ్ళందరూ ఆ లెటర్స్ మన హీరోకి చూపిస్తారు. ఇంకా వాటిని చూస్తే మన హీరోకి అర్థమవుతుంది లేదు ఇది నేను రాయలేదు ఇన్ఫాక్ట్ మనల్ని ఇక్కడ ఎవరో కావాలనే ట్రాప్ చేస్తున్నారని చెప్పి మన హీరో గారు అనుకుంటాడో లేదో వెంటనే సవరాగి పాప యూచి నీ వెనకాల చూసుకుంటుంది. బట్ వెంటనే మన హీరో గానికి వెనక నుంచి కరెంట్ షాక్ తగిలి మనోడు ఒక్కసారిగా కుప్పగొలిపోయి కింద పడిపోతాడు. ఇంకా మనోడు స్ప్రో కోల్పోతూ ఉండగా తన ఫ్రెండ్స్ అందరూ కూడా అరుస్తూ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి ఏం చేయకండి అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకా మన హీరో గారు కూడా ప్లీజ్ రా నా ఫ్రెండ్స్ని వదిలేయండి రా అని చెప్పి మన హీరో గారు బతిమలాడుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి మనకి యూచి యొక్క మెమరీస్ని చూపిస్తారు. అండ్ అప్పుడు మన యూచి గారు చిన్న వయసులో ఉన్నప్పుడు తన ఫాదర్ తనకి చెప్పిన మెయిన్ మ్యాటర్స్ గుర్తొస్తాయి. ఈ వరల్డ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ది కేవలం మనీ మాత్రమే యూచి సో దాన్ని మాత్రం అస్సలు వదులుకోకు అంటాడు. అండ్ వెంటనే సీన్ కట్ చేసి వెంటనే మనకి యూచి వాళ్ళ మదర్ని చూపిస్తారు. బట్ వాళ్ళ మదర్ మాత్రం తన ఫాదర్కి భిన్నంగా ఈ వరల్డ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ది మనీ కాదు కేవలం ఫ్రెండ్స్ అంటుంది.
ఇంకొకసారిగా వాటిని గుర్తు తెచ్చుకొని మనోడు స్ప్రోలోకి వస్తాడు. ఇంకా అక్కడ చూస్తే తన ఫ్రెండ్స్ అంతా ఉంటారు అండ్ వాళ్ళంతా కూడా ఏదో తెల్ల రూమ్లో అయితే ఉంటారు. ఇంకా మన యూజీ గాని చూసిన అందరూ కూడా అమ్మయ్య లేచావా, ఇన్ఫాక్ట్ నువ్వు ఎప్పుడు లేస్తావు అనుకున్నాం, అసలు ఎందుకని మనల్ని ఇక్కడ ట్రాప్ చేశారని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక బొమ్మ అయితే వస్తుంది. చూడడానికి కొంచెం డోరేమాన్ మాదిరి ఉన్నాయి. సరే ఇది యాక్చువల్ గా జపాన్ లో ఉండే ఒక బొమ్మ అనమాట అండ్ దీని పేరు మనాబు అనమాట. అండ్ ఇది కూడా కొకరో చెప్పడంతో మన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా అప్పుడే కొకరో కంటిన్యూ చేసుకుంటా. యాక్చువల్ గా వీడు చూడడానికి ఇన్నోసెంట్ గా ఉన్నా సరే వీడు మాత్రం దొంగ నా కొడుకు, వీనికి ఎప్పుడు దొంగతనాలు, మనీ ఇంకా వైలెన్సే కావాలండంతో ఇంకా అప్పుడే అక్కడ ఉన్న మనాబు అట్లయితే ఇప్పుడు నా గురించి మీకు మళ్ళీ సపరేట్ ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా, ఇంకా గేమ్ మొదలు పెడదామా అంటుంది. ఇంకా ఆ మాటలైన మన వాళ్ళకి గేమా అని చెప్పి షాక్ అయితే ఇంకా అప్పుడే ఆ బొమ్మ కూడా అవును మీరు గేమ్ ఆడాలి, ఒకవేళ మీరు కానీ గేమ్ క్లియర్ చేస్తే 20 మిలియన్ ఎన్ అయితే మీకు రివార్డ్ గా వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు క్లియర్ చేసే ప్రతి ఒక్క గేమ్ కూడా కొన్ని బోనస్ అయితే దొరుకుతాయి. సో అలా మీరు గేమ్స్ కంటిన్యూ చేసుకుంటా మీ మీద ఉండే 20 మిలియన్ ఎన్ అప్పు ఏదైతే ఉందో మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అనడంతో ఇంకా ఆ మాటలను మన వాళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంటి 20 మిలియన్ ఎన్నో అప్పు ఉందా, ఏం తొక్కలో సొల్లు మాట్లాడుతున్నావు అని చెప్పి మన యూజీ కోపంతో మన కాలర్ పట్టుకుంటే ఇంకా అప్పుడే ఆ మనాబు కూడా ఒకవేళ నువ్వు అప్పు చేయకపోవచ్చు కానీ మిగిలిన నలుగురు ఉన్నారు కదా వాళ్ళలో ఎవరో ఒకరు అప్పు చేసింటారు కటాగురి యూజీ అనడంతో ఇంకా ఆ మాటలను మనం ఫ్యూజ్లు ఎగిరిపోతే అప్పుడే షీబా గడు వచ్చి కూల్ మామ కూల్, వాటితో గొడవ పడితే మనకేంది రాదండంతో ఇంకా వెంటనే అక్కడికి మన టెన్జా గడు వచ్చి ఓకే మనాబు మా 5 మందిలో ఎవరో ఒకరు 20 మిలియన్ ఎన్ నీకు అప్పు ఉన్నారు, ఇప్పుడు మేము గేమ్ ఆడుకుంటా ఆ 20 మిలియన్ అప్పును మీకు క్లియర్ చేయాలి కదా అనడంతో ఇంకా వాడు కూడా అవును అంతే అంటాడు. ఇంకా వెంటనే టెన్జాగడ్ కోపంతో ఏ తొక్కలో సొల్లు మాట్లాడుతున్నావా, యాక్చువల్గా ఇప్పుడు నువ్వు మమ్మల్ని కిడ్నాప్ చేసావు, మర్యాదగా మమ్మల్ని పంపించే లేదంటే నీ మీద చీటింగ్ కేసు పెడతామండంతో ఇంకా వెంటనే మనాబు గారు నవ్వుకుంటా ఎందుకని మీరు ఇంతలా ఎక్సైట్ అవుతున్నారు, ఇన్ఫాక్ట్ మీరు ఈ గేమ్ ఆడడానికి ఆల్రెడీ పార్టిసిపేట్ చేసుకున్నారు కదా, ఆల్రెడీ ఈ గేమ్ కోసం మీరు 2 మిలియన్ ఎన్ ఎంట్రీ ఫీజు కట్టారు కదా అనడంతో ఇంకా ఆ మాటలను మన యూజీకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే మన యూజీకి అర్థమవుతుంది ఏదైతే స్కూల్లో పోయిందో 2 మిలియన్ ప్రైవేట్ ఎన్ అది ఖచ్చితంగా ఇదే ఉంటుంది అనుకుంటాడు. ఇంకా అప్పుడే టెన్జా గారు కూడా ఒకవేళ మేము ఈ గేమ్ ఆడుకుంటే ఏం చేస్తా ఉండడంతో ఇంకా అప్పుడే మనాబు గారు కూడా ఓకే ఒకవేళ మీరు గేమ్ ఆడుకుంటే ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళొచ్చు, బట్ మీరు ఎంట్రీ ఫీజు కింద కట్టిండే ఆ 2 మిలియన్ ఎన్ అయితే మీకు రిటర్న్ రాదు. అండ్ బోనస్గా ఆ 20 మిలియన్ ఎన్ అప్పు ఏదైతే ఉందో అది ఎవరో ఒకరికి ర్యాండమ్గా వెళ్తుంది అనడంతో ఇంకా ఆ మాటలైన మన యూజీ గారికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే మనాబు గారు కంటిన్యూ చేసుకుంటా దాని బదులు మీరు సింపుల్ ఆప్షన్ కింద గేమ్ను కంటిన్యూ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ 20 మిలియన్ అప్పు కాస్త మీకు ఈక్వల్గా డివైడ్ చేస్తే అప్పుడు అందరి దగ్గర కూడా 4 మిలియన్ ఎన్ ఉంటుంది. సో మీరు గేమ్ ఆడుకుంటే ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇన్ కేస్ మీరు గేమ్లో ఓడిపోయినా సరే మీకు ఎటువంటి నెగిటివ్ అమౌంట్ కూడా పడదు, బట్ ఏదైతే రిమైనింగ్ అప్ అయితే ఉంటుందో అది ఖచ్చితంగా మీరే పే చేయాలి అనడంతో ఇంకా మన యూజీ గారు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు అసలు 4 మిలియన్ అప్పు నేను ఇప్పుడు ఎలా కట్టాలరా అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనాబు గడు సరే మీకు ఆలోచించుకోవడానికి కొద్దిసేపు టైం ఇస్తాను, ఆ లోపల మీ డిసిజన్ చెప్పండి అనడంతో ఇంకా వెంటనే మన వాళ్ళంతా కూడా గ్యాదర్ అవుతారు. ఇంకా అప్పుడే మన యూజీ గారు ఆ అప్పు గురించి మాట్లాడతాడో లేదో వెంటనే సవరాగి పేకి లేచి ప్లీజ్ గైస్ ఇప్పుడు మీరు మళ్ళీ దాని గురించి ఎత్తద్దండి అండ్ మన 5 మందిలో ఎవరు తీసుకున్నారో నాకు కూడా తెలీదు, బట్ తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది, అలా లేకుంటే వాళ్ళు ఖచ్చితంగా అలా చేయరు. సో ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళని అడిగి పెద్ద ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, మనం అంతా ఫ్రెండ్స్ కాబట్టి గేమ్స్ ఆడి తగ్గిద్దాం అనడంతో ఇంకా మన సవరాగి పాప మాట్లాడిన షీబాగాడు సవరాగికి సపోర్ట్ చేస్తాను గేమ్ ఆడతాను అంటాడు. ఇంకా టెన్జాగాడు ఇంకా కొకురో పాప కూడా దానికి యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా మన యూచిగాడు మాత్రం అసలు ఎందుకని 4 మిలియన్ ఎన్ని కట్టాలి, ఇన్నాళ్ళు ఫ్రెండ్సే గొప్ప అనుకున్నా కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా మనీ కట్టాలి అన్నట్లు తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మెయిన్ మెంబర్స్ అంతా కూడా ఏమైంది యూచి నువ్వు అలా ఆలోచిస్తున్నావు, గేమ్ ఆడడానికి నీకు ఓకేనా కదా అనడంతో ఇంకా మనోడు ఏం రెస్పాన్స్ ఇచ్చే ఈ గ్యాప్ లో అక్కడికే మనాబు వచ్చి ఏమైంది యూచి నువ్వు నీ ఫ్రెండ్స్ ని సస్పెక్ట్ చేస్తున్నావా లేదంటే ఇప్పుడు వాళ్ళతో పాటు గేమ్ ఆడవడంతో ఇంకా మన హీరో గారు కూడా లేదు గేమ్ ఆడతాను బట్ ఆ 20 మిలియన్ అప్పు ఎవరికొందో తెలియాలి కదా అని నిజం చెప్పాలి కదా అనడంతో ఇంకా మనాబు గారు కూడా ఒకవేళ తెలుసుకొని నువ్వేం చేస్తావు, వాళ్ళని తిడతావా లేదంటే వాళ్ళ కోసం నిలబడకుండా వెళ్ళిపోతావా, అసలు నువ్వే చెప్పు నీకు ఫ్రెండ్స్ ఇంపార్టెంటా లేకుంటే డబ్బు ఇంపార్టెంట్ అనడంతో ఇంకా మనోడు కూడా తన ఫాదర్ ఇంకా మదర్ చెప్పిండే 2 మాటలు కూడా గుర్తొస్తాయి. ఇంకా వెంటనే మనోడు కూడా లేదు నాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డబ్బుల కంటే నేను ఆడతానంటాడు. ఇంకా వెంటనే మనాబు కూడా అట్లయితే అందరూ కూడా రెడీనా అయితే ఫస్ట్ గేమ్కి వెళ్దాం పదండి అని చెప్పి తనని ఒక గేట్ ద్వారా నుంచి ఒక క్లాస్ రూమ్కి తీసుకొని వెళ్తారు. ఇంకా మన వాళ్ళకి క్లాస్ రూమ్ అని చెప్పి షాక్ అయితే ఇంకా అప్పుడే మన మనాబు గారు కూడా ఓకే ఇప్పుడు మీరు ఒక గేమ్ ఆడాలి, అది కూడా కొక్కరోసన్ అనే గేమ్ అనమాట. మీ టేబుల్ మీద మీకు కొన్ని ఐడి కార్డ్స్ ఉన్నాయి, అందరూ కూడా మీ పేరుండే ఐడి కార్డ్స్ తీసుకోండి అండ్ దాని వెనకాల మీకు ఎంతైతే 4 మిలియన్ అప్పు ఉందో అది ఉంటుంది అండ్ ఖచ్చితంగా చెప్తున్నా చూడండి అది మీరు మీ ఫ్రెండ్స్కి చూపించకూడదు అండ్ మేజర్ ఇంపార్టెంట్ గా మీరు పొరపాటునైనా సరే చూపించారనుకో అప్పుడు మీకుండే అప్పు డబల్ అవుతుంది
కావాలంటే మీకు ఎంతైతే అప్పు ఉందో అది మీరు నోటుతో మీ ఫ్రెండ్కి చెప్పొచ్చు అనడంతో ఇంకా మనోడు కూడా అట్లయితే ఓకే లే చెప్పుకుంటే చాలు కదా చూపించుకుంటే పెద్ద ఇంపార్టెంటే కాదు అని చెప్పి ఆ రూల్ని అయితే సిల్లి తీసుకుంటారు. ఇంకప్పుడే మనాబు గాడు ఆ ఒక్క రూలే కాకోకుండా ఈ బోర్డు మీద ఉండే రూల్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాలని చెప్పి బోర్డు మీద రూల్స్ చూపిస్తాడు. ఈ రూల్స్ గురించి మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇంకా అప్పుడే మన మనాబు గాడు కూడా గేమ్ స్టార్ట్ చేయడానికంటే ముందర మీకు ఆ గేమ్ గురించి ఒక అవగాహన రావాలి కదా. సో టేబుల్ మీద ఉండే కాయిన్ మీద అయితే మీ 5 మంది కూడా వేలు పెట్టండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. జపాన్ కి నార్త్ సైడ్ ఉండేది హొకాయిడో అంటాడు. ఇంకా ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా తన మనసులో ఆన్సర్ అనుకోండి అనడంతో ఇంకా మనోళ్ళందరూ కూడా ఎస్ అనుకుంటారు. ఇంకా వెంటనే ఆ కాయిన్ ఆటోమేటిక్ గా ఎస్ వైపు వెళ్తుంది. ఇంకా దాన్ని చూసిన మనోనికి ఏం అర్థం కాదు. అప్పుడే మనాబు గాడు ఓ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి అందరూ కూడా ఒక్కటే అనుకున్నారు కాబట్టి అది ఎస్ వైపు వెళ్ళింది. కావాలంటే ఒకరు నో అనుకోండి, జస్ట్ క్యాజువల్ గా నో అనుకోండి అని చెప్పి అక్కడే ఉండే కొక్కరూస్ అన్ని అయితే నో అనుకోమంటాడు. ఇంకా తన మనసులో తను నో అనుకున్న వెంటనే ఒక్కసారిగా ఆ ఆన్సర్ అనేది ఎస్ దగ్గర నుంచి నోకు వెళ్తుంది. ఇంకా మనోళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా మనాబు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా క్వశ్చన్ తర్వాత ఆ క్వశ్చన్ కరెక్టో కాదో అంతా కూడా మీ మనసులో అనుకోండి. ఒకవేళ మీరందరూ కూడా ఒకటే అనుకొని ఆ క్వశ్చన్ అయితే కరెక్ట్ అయితే అది ఎస్ వైపు కానీ లేదంటే నో వైపు కానీ వెళ్తుంది. ఒకవేళ ఎవరన్నా సరే నలుగురు లేదంటే ముగ్గురు ఒక ఆన్సర్ అనుకొని మీ ఇండి రిమైనింగ్ మైనారిటీ వాళ్ళు వాళ్ళకి ఆపోజిట్లో ఉండే ఆన్సర్ అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మైనారిటీ వైపు ఆ కాయిన్ అయితే మూవ్ అవుతుంది. అండ్ అది కరెక్ట్ అవుతుందో తప్పు అవుతుందో అది మీకు మళ్ళీ తెలుస్తుంది. అండ్ ఖచ్చితంగా అందరూ కూడా మీకైతే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో ఆ క్వశ్చన్స్ చదివి నుంచి ఆన్సర్స్ అయితే మీరు అనుకోవాలి. అండ్ మీరు అనుకుంటే దాన్ని బట్టి మీకుండే అప్పు కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ ఫైనల్గా అన్ని క్వశ్చన్స్ అయిపోయి నుంచి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అప్పు ఉంటుందో ఇంకా రిమైనింగ్ వాళ్ళ దగ్గర ఉండే మిగిలిన అప్పు అంతా కూడా వాళ్ళ నెత్తి మీద పడుతుంది. సో ఒక్కరే ఆ అప్పు అంతా కూడా కట్టాలన్నట్లు చెప్తాడు. ఇంకా మాట్లాడిన మన వాళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా మన మనాబు గారు కూడా ఓకే ఇప్పటికే రూల్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చదవడానికి షీబా నువ్వు రా అనడంతో ఇంక వెంటనే మన షీబా గారు వెళ్ళి ఎన్వలప్ ఓపెన్ చేసి వెంటనే క్వశ్చన్ని చదివి జపాన్లో ఉండే టాలెస్ట్ మౌంటైన్ మౌంట్ ఫ్యూజీ అంటాడు. ఇంకా ఆ క్వశ్చన్ కరెక్టే కాబట్టి అందరూ కూడా వాళ్ళ మనసులో అయితే ఎస్ అనుకుంటారని చెప్పి మన యూజీ గడ అనుకొని కాయిన్ మీద అయితే ఏలు పెడతాడు. బట్ వీళ్ళందరికీ ట్విస్ట్ కొద్దీ అది ఎస్ దగ్గర నుంచి కాకుండా నోకి వెళ్తుంది. ఇంకా మన హీరో గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఎవరు తప్పుగా అనుకున్నాడు, ఇది సింపుల్ క్వశ్చనే కదా ఎందుకని నో వైపు వెళ్ళింది అనుకుంటాడు. అండ్ ఇక్కడే కర్మ ఏంటంటే మనోడు తన మనసులో అనుకుంటే సవరాగి మాత్రం టేబుల్ మీద చేసుకొట్టి ఏ అని చెప్పి అరవబోతూ ఉంటే అప్పుడే మన టెంజాగాడు ఇంకా యూజీ గాడు తన నోరు మూసిపెట్టి బోర్డు మీద ఉండే రూల్స్ క్లారిటీ చదువు అంటాడు. అండ్ ఇంతకుముందు రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఆ రూల్స్ ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా క్వశ్చన్ని ఎవరైతే చదవడానికి వెళ్తారో వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. అండ్ ఆ క్వశ్చన్ చదివే టైంలో మాత్రమే మాట్లాడాలి. అండ్ ఆ టైంలో వేరే వాళ్ళు మాట్లాడితే అప్పుడు వాళ్ళకుండే అప్పు అనేది డబల్ అవుతుంది. సో అందరూ కూడా అన్ని మూసుకొని సైలెంట్గా ఉండాలన్నట్లు బోర్డు మీద ఉంటుంది. ఇంకా వెంటనే దాన్ని గుర్తు తెచ్చుకొని మన సవరాగి కూడా ఓకే ఓకే అని చెప్పి సైకిల్ ఇస్తుంది. అండ్ వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ చదవడానికి మన సవరాగి వెళ్ళి ఎన్వలప్ ఓపెన్ చేసి ఓకే క్వశ్చన్ ఏంటంటే 1+1 2 అని చెప్తుంది. ఇంకా వెంటనే మన హీరో గడు ఏంటిది ఇంత సింపుల్ క్వశ్చన్ అనుకొని ఈసారి కూడా ఎస్ అనుకొని వెంటనే వేలు పెడతాడు. బట్ దురదృష్టం కొద్దీ ఈసారి కూడా నోకు వెళ్తుంది. ఇంకా దెబ్బకు మనోనికి కోపం పీక్స్ లేకి వెళ్ళిపోతుంది. అసలు ఎవరు నో అనుకున్నారో, అసలు మళ్ళీ ట్రేటర్ ఎవరు, అసలు 2 కోట్లు అప్పు పెట్టుకునే అంతగా ఎవరున్నారని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. ఒకరోజు మన షీబా గారికి ముఖం అంతా వాసిపోయి ఉంటుంది. అసలు ఏం జరిగిందా అని చెప్పి మనోళ్ళు అడిగితే ఇంకా అప్పుడే షీబా గారు కూడా యాక్చువల్గా నేను సర్ప్రైజ్ కిస్ ఇద్దామని చెప్పి మన సవరాగి తాకి వెళ్ళా. బట్ తను మాత్రం నన్ను కోప్పడి ముఖం పగలగొట్టింది అండ్ తను నాతో మాట్లాడలేదు అనడంతో ఇంకా మనోళ్ళు కూడా ఓ అలా చేసావా అనుకుంటారు. బట్ మన షీబా గారు మాత్రం వెంటనే టెన్షన్ ప్లీజ్ రా నా కోసం వెళ్ళి సవరాగితో మాట్లాడరా, తను ఇప్పుడు నాతో మాట్లాడడం మానేసింది అనడంతో ఇంకా మన టెన్జాగాడు కూడా నీ సావు నువ్వు సావు అన్నట్లు పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే షీబాగాడు ఏడ్చుకుంటా మన యూజీకి అంతా వచ్చి ప్లీజ్ మామ నీ కాలు ముక్తారా, మనమంతా ఫ్రెండ్స్ కదరా, ఫ్రెండ్స్ కోసం ఇదన్నా చేయరా, వెళ్ళి నా కోసం తనతో మాట్లాడరా అంటే ఇంకా మనోడు కూడా సరేలే ఏదో ఒక చావు అని చెప్పి వెంటనే వెళ్ళి సవరాగితో మాట్లాడుతూ ఉంటాడు. బట్ అప్పుడే సవరాగి పాప ఏంటి ఇప్పుడు నువ్వు ఆ షీబాగాని తరపున మాట్లాడడానికి వచ్చావా, అసలు నీకు సిగ్గుగా లేదా, ఇప్పుడు ఆ షీబాగాడు నువ్వు ఒకటే రేస్లో ఉన్నారు అయినా సరే నువ్వు వాని కోసం హెల్ప్ చేయడానికి వచ్చావా అంటుంది. ఇంకా మనోనికి ఏమర్థం కాదు అసలు ఇదేంది ఇలా మాట్లాడుతుందని. అండ్ ఈ మాటలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన సవరాగి ఎందుకు ఇలా అనిందో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. స్టోరీ కంటిన్యూ చేస్తే సవరాగి కూడా కూల్ యాక్చువల్గా నేను వానితో మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాను, బట్ నీకోసం మాట్లాడతా, కానీ అందులో కూడా నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తేనే అని ఎవరికి తెలియని ఒక నిజం నాకు చెప్పు, అప్పుడే నేను వెళ్ళి వానితో మాట్లాడతా అనడంతో ఇంకా వెంటనే మనోడు తనకు ఒక సీక్రెట్ చెప్తాడు. అండ్ ఈ సీక్రెట్ ఏందనేది మనకి ఇప్పుడే చూపిరు. ఇంకా మన హీరో గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీక్రెట్ మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అండ్ ఎవరికి తెలియకూడదు, ఎస్పెషల్లీ షీబా గానికి తెలియకూడదు అంటే ఇంకా మన సవరాకి కూడా ఓకే అంటుంది. ఇంకా కట్టుపన్న ప్రేయర్ సీన్ అనమాట.
మూడో క్వశ్చన్ చదవడానికి ఈసారి టెన్జా గడ్ వెళ్తాడు అండ్ వెంటనే క్వశ్చన్ చదివి నీహోన్ అనే వర్డ్ జపానీస్లో ఉందా లేదా అంటాడు. ఇంకా అది కూడా సింపుల్ వర్డే ఎస్ఏ జరుగుతుంది అనుకొని మనోడు ఎస్ అనుకుంటాడు. బట్ ఈసారి కూడా అది నోకు జరుగుతుంది. ఇంకా మనోన్లో ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది, కోపం పీక్స్లకి జరుగుతుంది. వదిలితే మనాబు గాని చంపేద్దాం అన్నంత కోపంలో ఉంటాడు. అసలు ఎవరు తప్పుగా అనుకుంటున్నారా నెట్లో మనోడు గెస్ట్ చేయలేకుంటాడు. సరేలే ఇంకా నేను వెళ్ళి క్వశ్చన్ చదువుతానని ఫోర్త్ క్వశ్చన్ చదవడానికి మనం మనాబు గడు వెళ్ళి ఎన్వలప్ ఓపెన్ చేస్తాడో లేదో అక్కడ క్వశ్చన్ బదులుగా యాక్చువల్గా వచ్చిన రీడరే తనకు నచ్చిన క్వశ్చన్ చదువుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు ఈజీనే అనుకుంటాడు. బట్ కింద చిన్నగా రాసింటారు. యాక్చువల్గా క్వశ్చన్ చదివే రీడరు క్వశ్చన్ చదివి నుంచి అండ్ ఒకవేళ ఆ ఆన్సర్ అనేది ఎస్ కింద వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ గేమ్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ ఒకవేళ నో వచ్చిందనుకో అప్పుడు క్వశ్చన్ చదివిండే రీడర్ గానికి తనకుండే అప్పులో నుంచి సగం కట్ అయిపోతుంది అని ఉంటుంది. ఇంకా అప్పుడే మన హీరో గానికి బోర్డు మీద ఉండే రూల్స్ అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ గేమ్ క్లియర్ చేస్తే వీళ్ళకి తగ్గేది కేవలం 2 మిలియన్ ఎన్ను మాత్రమే అనమాట. ఒకవేళ ఇప్పుడు కానీ మన హీరో గాని నో అనుకుంటే మిగిలిండే వాళ్ళ కాకుండా మన హీరో ఒక్కడికి 2 మిలియన్ ఎన్ను తగ్గిపోతుంది అని చెప్పి మనోడు అనుకుంటాడు. సో అందుకనేనా ఇప్పుడు ఇంతకు ముందర చదివండి ఈ 3 క్వశ్చన్స్ నో వచ్చింది. సో అందుకనే అందరూ కూడా వాళ్ళ మనసులో నో అనుకొని వాళ్ళకుండే 4 మిలియన్ అప్పుని ఆఫ్ గా చేసుకున్నారని చెప్పి మన హీరోకి అర్థమవుతుంది. ఇంకా వెంటనే మన హీరో గారు కూడా అదే చేద్దాం అనుకుంటాడు కానీ బట్ అలా చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ చదివేది కొక్కరోగి అనమాట. ఒకవేళ నేను ఎస్ అనుకుంటే ఖచ్చితంగా ఈ గేమ్ అయిపోతుంది. అండ్ మా అందరికీ కూడా కలుపుకొని 2 మిలియన్ అంటే ఒక్కొక్కరికి కూడా ఎంత లేదన్నా 4 lakhs ఎన్ని అయితే తగ్గుతుంది. బట్ అందరికంటే అప్పుడు హైయెస్ట్ అప్పు నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ 2 కోట్లు కూడా నేనే కట్టాలి అన్నట్లు షాక్ అవుతాడు. ఇంకా అదే డైలమాతో మనోడు వెళ్ళి ఆ కాయిన్ దగ్గర నిలబడతాడు. ఇంకా అప్పుడే మన యూజీ గారిని ఇంకా తన ఫ్రెండ్స్ అందరినీ కూడా కంప్యూటర్ స్క్రీన్ ద్వారా ఒక 2 అమ్మాయిలు అయితే మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ అందులో ఉండే ఒక అమ్మాయి బహుశా ఈ గ్రూప్ సి వాళ్ళు కూడా ఈ గేమ్ లో ఓడిపోబోతున్నారు అనడంతో ఇంకా తన పక్కన ఉండే అమ్మాయి కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా హీరో గారి చేతుల్లో ఉంది. ఒకవేళ తను నో అనుకుంటే తన అప్పు తగ్గించుకుంటాడు కానీ బట్ తన తర్వాత వచ్చే కొక్కరోగి మాత్రం ఖచ్చితంగా ఈ గేమ్ నుంచి ఎస్కేప్ కాలేదు. తను ఒక్కతే 20 మిలియన్ ఎన్ అప్పు కట్టాలి అనుకుంటుంది. ఇంకా అప్పుడే మన హీరో గారు కూడా దాన్ని ఆలోచిస్తాడు. ఇంకా అప్పుడే మన హీరో గారికి కొక్కరోగికి ఉండే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. కొంతమంది వేరే గర్ల్స్ మన కొక్కరోగిని నడిపిస్తే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మన హీరో గారు తనకి హెల్ప్ చేస్తాడు కానీ తనకి ఓదార్చడం రాదు. సో మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే నిన్ను బాగా ఓదార్చేవాళ్ళు. ఇన్ఫాక్ట్ నాకు మాట్లాడడం కూడా సక్రమంగా రాదు అనడంతో ఇంకా కొక్కరోగి కూడా ఏం పర్లేదు యూచి, ఇన్ఫాక్ట్ మనం 5 మంది ఉన్నా సరే నువ్వే నాకు ఎంతో స్పెషల్, మిగిలిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను ఏదో కొంచెం వేరే వ్యక్తిలా చూస్తారు. అండ్ వాళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడూ కుక్కరోగి సన్న అనే పిలుస్తారు కానీ ఫ్రెండ్ మాదిరి ఆలోచించి నీ మాదిరి కుక్కరోగి అని పిలవరు. సో అందుకని నాకు అందరికంటే నువ్వే మంచి ఫ్రెండ్ అని చెప్పి అని ఉంటుంది. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకుని మన హీరో గాడు లేదు నేను కుక్కరోగి కోసమైనా సరే ఈ గేమ్ను గెలిపించాలని చెప్పి వెంటనే క్వశ్చన్ చదువుతాను చూడండి, వారంలో 7 రోజులు ఉంటాయని చెప్పి మన హీరో గాడు ఎస్ అనుకొని ఫింగర్ మీద చేయి పెడతారు లేదో వెంటనే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కాస్త నోకు వెళ్తుంది. ఇంకా దాన్ని చూసిన మన హీరోకి పిచ్చి పీక్స్ లేకి వెళ్ళిపోతుంది. అసలు ఎవరు నో అనుకున్నారు, నేనే ఎస్ అనుకున్నా కదా, మిగిలిన వాళ్ళు ఎవరైనా కావాలని చేస్తున్నారా, కుక్కరోగితో కావాలని 2 మిలియన్ అప్పు కట్టిద్దాం అనుకుంటున్నారా అని చెప్పి మన హీరో గారు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే నెక్స్ట్ క్వశ్చన్ చదవడానికి మన కుక్కరోగి పాప వెళ్తుంది. అండ్ వెంటనే ఎన్వలప్ ఓపెన్ చేసి చూస్తే అందులో క్వశ్చన్ ఏంది ఉంటుందంటే జీవితాంతం మనం ఫ్రెండ్స్ గా ఉండగలమా అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. ఇంకా ఆ క్వశ్చన్ మీద మన యూచి గారు కూడా ఒకవేళ ఇప్పుడు నో అనుకున్నా సరే కుక్కరోకి కూడా 2 మిలియన్ తగ్గుతుంది. బట్ వెయిట్ ఏ సెకండ్, ఒకవేళ ఈ క్వశ్చన్ కి 2 మిలియన్ తనకు తగ్గకుంటే అని చెప్పి ఆలోచిస్తాడు. అండ్ ఇంకొక సైడ్ వీళ్ళని మానిటర్ చేస్తుండే ఆ అమ్మాయిలు కూడా కరెక్టే. ఇన్ఫాక్ట్ ఈ లాస్ట్ క్వశ్చన్ కి 2 మిలియన్ నిన్న తగ్గదు, ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళందరూ ఎస్ అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ద్వారా ఈ గేమ్ గెలుస్తారు. బట్ ఎవరో ఒకరు నో అనుకుంటే ఆటోమేటిక్గా అప్ అంతా కూడా ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ లో అయితే మన వాళ్ళంతా కూడా అస్సలు ఆలోచనలో ఉంటారు, ఎస్ పెడదామా నో పెడదామా అన్నట్లు ఆలోచిస్తుంటే ఇంకా అప్పుడే అక్కడికి మనాబు గడొచ్చి కూల్ గైస్ మీరు ఎందుకని ఇంతలా ఆలోచిస్తున్నారో ఓ పని చేయండి, నేనైతే మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను, అందరూ ఎస్ అనుకోండి అప్పుడు మీరు గేమ్ని గెలిచిస్తారు, లేకుంటే నలుగురు నో అనుకొని ఒక్కరు ఎస్ అనండి అప్పుడైనా సరే మీరు ఈ గేమ్లో గెలిచేస్తారు. పొరపాటున నలుగురు ఎస్ అనుకొని ఒక్కరు నో అనుకున్నారనుకోండి అప్పుడు మీరు ఈ గేమ్లో ఓడిపోతారంటాడు. ఇంకా మాట్లాడిన మన వాళ్ళంతా కూడా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే వీళ్ళని మానిటర్ చేస్తుండే అమ్మాయి కూడా ఒకవేళ ఇదే క్వశ్చన్ ఫస్ట్ వచ్చింటే అప్పుడు అందరూ కూడా ఎస్ అని పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు 4 క్వశ్చన్ల తర్వాత ప్రతి ఒక్కరు కూడా పక్కన వాళ్ళని నమ్మాలంటే ఆలోచిస్తున్నారు, అసలు ఎస్ పెడదామా నో పెడదామా అని చెప్పి ఒక డైలమాలో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు గెలుస్తారో లేదో వాళ్ళు పెట్టే ఆన్సర్ని బట్టి మనకు తెలుస్తుంది అంటుంది. అండ్ అందరూ కూడా కాయిన్ మీద చేపెడతారు, ఒక్క మన యూచి మాత్రం పెట్టాడు అనమాట. అప్పుడే మన యూచి గాడు కన్నింగా నవ్వుకుంటా ఓటేసేదానికంటే మీ అందరికి ఒక విషయం చెప్పాలి, మీలో ఎవరికైనా సరే ఈ రోజు
ఈరోజు సవరాగి వేసుకున్న అండర్వేర్ గురించి తెలుసా అని అడుగుతాడు. ఇంకా ఆ మాటలైనా అందరూ షాక్ అయితే ఇంకా అప్పుడే మన యూజీ గారిని చూపిస్తారు. యాక్చువల్గా ఈడ యూజీ గారు అడిగిండే క్వశ్చన్కి వాళ్ళు షాక్ అవ్వలేదు, ఎందుకంటే మనోడు మాట్లాడాడు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనోనుకోండి అప్ అనేది డబల్ అయిపోతుంది రూల్స్ ప్రకారం. ఒకవేళ ఈ క్వశ్చన్లో సవరాగి ఓడిపోయినా సరే ఇప్పుడు అందరికంటే ఎక్కువ అప్పు మన హీరోగా అనుకుంటుంది. సో ఆటోమేటిక్గా మన హీరో గడే ఆ 20 మిలియన్ అప్పు కట్టాలని చెప్పి అందరూ అనుకుంటారు. ఇంకా అప్పుడే మన యూజీ గారు కూడా ఏమాత్రం ఆపుకోకుండా వెంటనే మన శివ గంతకు వెళ్ళి, రే శివ నిజం చెప్పు, సవరాగిని చూస్తే ఎంతో హాట్ గా ఉంది కదా అంటాడు. ఇంకా మన శివ గారు రిప్లై మాట్లాడితే యాడ అప్పు డబుల్ అవుతుందని. అండ్ సవరాగి కూడా తను చెప్పిన మాటలకైతే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన ఇరాగడు అసలు ఎందుకని నువ్వు అంతలా సిగ్గుపడుతున్నావు చెప్పు. అండ్ నెక్స్ట్ నువ్వు టెన్జీ నీతాకి వస్తున్నా, ఎప్పుడు కూడా ఏదో ఒకటి వదురుతూ ఉంటావు కదరా, ఇప్పుడు వదురురా, ఎందుకని సైలెంట్గా ఉన్నావు అని చెప్పి తనని ఎక్కిరిస్తుంటాడు. బట్ మనోడు మాత్రం ఏం మాట్లాడు అప్పు డబుల్ అవుతుందని. ఇంకప్పుడే హీరో గారు కూడా, ఓ మీరందరూ ఎందుకని మాట్లాడడం లేదు, ఒకవేళ మీరు ఇప్పుడు మాట్లాడితే మీకుండే అప్పు అనేది డబుల్ అవుతుందని చెప్పి మీరు భయపడుతున్నారా, సరేలేండి. కానీ ఒక్క విషయం మాత్రం నేను మీకు క్లారిటీగా అయితే చెప్పాలి, మీలో ఎవరో ఒకరు ఖచ్చితంగా కొకరోగని ఇందులో ఇన్వాల్వ్ చేసి తనతో 20 మిలియన్ అప్పు కట్టిద్దాం అనుకుంటున్నారు. అది నేనుండగా అస్సలు జరగదు. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి నేనైతే మనమంతా కూడా ఎల్లప్పుడూ ఫ్రెండ్స్గా ఉంటామని చెప్పి ఎస్ అనుకుంటున్నాను. అండ్ కొకరోగిని ఇంకా నన్ను మోసం చేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా మనసులో నో అనుకోండి. ఒకవేళ ఖచ్చితంగా మనం నిజంగానే ఫ్రెండ్స్గా ఉంటాం అనుకునే వాళ్ళు మీ మైండ్లో ఉండే పిచ్చి థాట్స్ని పక్కన పెట్టి ఎస్ అనుకోండి. అప్పుడు కొకరోగి ఈ గేమ్లో గెలుస్తుంది. అండ్ ఒకవేళ మాట్లాడినందుకు అందరికంటే ఎక్కువ అప్పు నా దగ్గర ఉంటుంది, నేనే ఎట్లో గట్లా కట్టుకుంటాను. బట్ నేను క్వశ్చన్ చదవడానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ కింద ఆప్షన్ అనేది ఉంటుంది, ఎవరికైతే తక్కువ అప్పు ఉంటుందో వాళ్ళే ఆ 20 మిలియన్ అప్పు కట్టాలని ఎట్లా రాసింది అనడంతో ఇంకా ఆ మాటలను అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా దాన్ని మానిటర్ చేస్తుండే అమ్మాయిలో ఒక అమ్మాయి, అసలు వాడు అబద్ధాలు చెప్తున్నారు కదా దాన్ని ఎవరు నమ్మరంటే ఇంకా అప్పుడే పక్కన ఉండే అమ్మాయి, నువ్వు అలా ఎందుకు అనుకుంటావు, ఇన్ఫాక్ట్ నువ్వే ఆ ట్రేటర్ ప్లేస్లో ఉండి ఆలోచించు, నువ్వు ఎంతో కష్టపడి నీకుండే సగం అప్పును కట్టేసుకున్నావు. బట్ ఇప్పుడు మిగిలిన అప్పుని నువ్వు వెళ్ళి కొక్కరోగ మీద ప్లాన్ చేసి తనని హంట్ చేద్దాం అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు చెప్పింది ఈ మాటల ద్వారా నీ మనసులో ఒక డైలమా ఉంది, నువ్వు ఆటోమేటిక్గా ఆ యూచి గాని చేతిలో దొరికిపోయావు. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు కొక్కరోగిని ఇరికిద్దాం అనుకుంటే అప్పుడు నువ్వు యూచి గాని చేతిలో ఓడిపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, తనని వదిలేస్తావా లేదంటే తనని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరికించాలని చెప్పి ఎక్స్పోజ్ అవుతావా అనడంతో ఇంకా మన పాపకు అర్థమైపోతుంది హీరో యొక్క ప్లాన్ గురించి. అప్పుడే మన హీరో గారు కూడా, కూల్ గైస్ నేను ఏదో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి ఇలా మాట్లాడా కానీ ఖచ్చితంగా నాకు తెలుసు మనలో ఎవరు ట్రేటర్ లేరు, ఇన్ఫాక్ట్ మనమంతా బెస్ట్ ఫ్రెండ్సే కదా, నేనైతే ఎస్ అనుకుంటున్నాను. అండ్ కొకరోగిని కాపాడడానికి మీరంతా కూడా ఎస్ అనుకుంటారని నా మనసులో అనుకొని ఇంకా నేను ఫింగర్ పెడుతున్నానని చెప్పి ఇంకా ఆ విధంగా అప్పుడే మన యూజీ గారి గురించి చేయి పెడతాడు. అండ్ అందరూ కూడా వాళ్ళ మనసులో ఎస్ అనుకుంటారు. అండ్ ఆన్సర్ కూడా ఎస్ వైపు వెళ్ళి వీళ్ళందరూ కూడా ఆ గేమ్లో గెలిచేస్తారు. ఇంకప్పుడే మనాబు గారు కూడా, ఓకే గైస్ మీరంతా గెలిచినందుకు ఇప్పుడు మీకుంటే 20 మిలియన్ అప్పులో నుంచి 2 మిలియన్ అయితే తగ్గిపోయింది, ఇంకా మీ అందరూ కూడా సెకండ్ గేమ్కి రెడీనా అని చెప్పి వెంటనే మన వాళ్ళందరినీ పిలుచుకొని పోవడానికి రెడీ అవుతారు. అండ్ దీనికి ప్యారల్గా మన హీరో వాళ్ళని మానిటర్ చేస్తుండే ఆ ఇద్దరు కూడా, ఓకే ఇప్పుడు ఆ యూజీ ఉన్నాడు చూడు, వాడైతే నాకు తెలిసినంత వరకు నార్మల్ హై స్కూలర్ అయితే అస్సలు కాదు. ఇన్ఫాక్ట్ వాడి గురించి మనం అసలు ఎంక్వైరీ కూడా సక్రమంగా చేయలేదు, వాడిని చూస్తుంటే ఎక్కడో తేడా ఇరుక్కు అనుకొని వాళ్ళు అనుకుంటారు. అండ్ నెక్స్ట్ లో మనకి యూజీని చూపిస్తారు. అండ్ మన యూజీ గారు కూడా తన మనసులో, ఒకవేళ మేము ఈ గేమ్లో గెలిచినా సరే నేనైతే ఆ ట్రేటర్ని కనుక్కోలేకపోయాను, ఒకవేళ సెకండ్ గేమ్ స్టార్ట్ అయ్యే లోపల నేను ఆ ట్రేటర్ని కనుక్కోవాలి అనుకుంటాడు. ఇంకా ఆ ప్రాసెస్లో భాగంగానే వెంటనే టెన్జా గారిని నీకు ఎంత అప్పు ఉందని అడుగుతాడు. ఇంకా టెన్జా గారు కూడా యాక్చువల్గా 4 మిలియన్లో ఇప్పుడు మనం క్లియర్ చేసాం కాబట్టి నాకు 40 lakhs తగ్గింది అనడంతో ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా అవును మా అందరికి కూడా సేమ్ తగ్గింది, ఇప్పుడు మా అందరికి కూడా 3.6 lakh అప్పు అనేది ఉంది అనడంతో ఇంకా మాటలనే మనోనికి అర్థమైపోతుంది వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారని చెప్పి మన హీరో గడు అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే టెన్జా గడు, ఒకవేళ నీకు డౌట్గా ఉంటే నీకు కావాలంటే నా బ్యాడ్జ్ని చూపిస్తానని చెప్పి మనోడు తన బ్యాడ్జ్ని చూపించే ఈ గ్యాప్లో, వద్దురా అలా చేయకో, ఇన్ఫాక్ట్ ఒకవేళ నువ్వు అలా చేస్తే అప్పుడు నీకుండే ఈ అప్పు డబుల్ అవుతుందని చెప్పి యూజీ చెప్పడంతో ఇంకా వెంటనే టెన్జా గారు కూడా ఓకే అంటాడు. ఇంకప్పుడే షీబా గారు కూడా, యాక్చువల్గా నువ్వు ఇంతకు ముందర మాట్లాడావు కదా, సో ఇప్పుడు నీకు అప్పు డబల్ అయిందా అనడంతో ఇంకప్పుడే మన హీరో గారు, లేదు నాకు డబల్ కాలేదు, ఇన్ఫాక్ట్ నేను క్వశ్చన్ చదివినప్పుడు దాని కింద ఒక చిన్న క్యాప్షన్ ఉంది, అప్పుడు నేను క్వశ్చన్ చదివినప్పుడు ఎస్ వచ్చింటే గేమ్ కంప్లీట్ అయ్యేది, బట్ నో వచ్చింది. సో ఆ క్వశ్చన్ కింద ఉండేది కూడా అదే, నో రావడంతో నాకుండే అప్పులో సగం కట్ అయిపోయింది. సో నేను మాట్లాడించి నా అప్పు డబల్ అయినా సరే మళ్ళీ చివరికి ఆ అమౌంట్ అనేది 4 మిలియన్ దాకా వచ్చింది. ఇంకా మనం గేమ్ క్లియర్ చేసాం కాబట్టి నాకు కూడా మీ మాదిరి ఇప్పుడు 3.6 మిలియన్ అప్పు ఉంది అంటాడు. ఇంకా ఆ మాటలను అందరూ సంతోషపడితే ఇంకప్పుడే మన హీరో గారు కూడా, కూల్ గైస్ ఇంతకు ముందర వచ్చిండేది ఈజీ ఆన్సర్స్ అయినా సరే మనం కొంచెం నర్వస్లో ఉండడం వల్ల ఎవరో ఒకరు తప్పు చేసింటారు, బట్ మనం సెకండ్ గేమ్లో అలా చేయకూడదు, అందరినీ మనం నమ్మాలి అండ్ ఖచ్చితంగా మనం ఈజీగా ఆ సెకండ్ గేమ్ని ట్రస్ట్తో గెలవాలి అంటాడు. ఇంకా అలా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి మనాబు గారు వచ్చి, మీ తొక్కలో సొల్లు ఆపితే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా వెళ్దామా అనడంతో
ఇంకప్పుడే మనాబుగాడు అందరినీ పిలుచుకొని వెళ్తూ ఉంటే ఇంకప్పుడే మన యూచిగాడు మాత్రం ప్లీజ్ మీరు వెళ్తూ ఉండండి, నేను షూలేస్ కట్టుకొని వస్తానని చెప్పి మనోడు అలా వాళ్ళు వెళ్ళిపోయి నుంచి ఒక్కసారిగా తన ఫ్రెండ్స్ చెప్పిండే ఆ అప్పు అనేది కరెక్టే కదా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటాడు. సో అలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన హీరో క్వశ్చన్ కింద ఇచ్చిండేది వాళ్ళకు కూడా ఇచ్చారో లేదో తెలియాలన్నట్లు వెంటనే వాళ్ళు చదివిండే ఆ ఎన్వలప్ లోపల ఉండే క్వశ్చన్ అయితే చెక్ చేద్దాం అనుకుంటాడు. బట్ దాన్ని చూస్తే మనోనికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, ఎందుకంటే అక్కడ ఏది ఉండదన్నమాట, అదంతా కూడా చిరిగిపోతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన హీరో గడు అసలు ఇది ఎలా సాధ్యం అనుకుంటాడు. అండ్ మన హీరోని మానిటర్ చేస్తుంటే ఆ అమ్మాయి కూడా నేను అనుకున్నా ఈ దొంగ నా కొడుకు ఇలాగే బిహేవ్ చేస్తారని. సో అందుకనే నేను సేఫ్టీ ప్రిపరేషన్ కొద్దీ ఒక పెన్నుతో రాసా. ఆ పెన్నుతో రాసి నుంచి ఒక్కసారి వాళ్ళ క్వశ్చన్ చదవడం అయిపోయి నుంచి ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మన హీరో గారు తలుచుకున్న ఏం పీకలేడని చెప్పి తను అనుకుంటుంది. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू। అండ్ ఈ గ్యాప్లోనే మన హీరో గడు అలా చూస్తూ ఉండగానే అక్కడికి సవరాగి పాప వస్తుంది. ఇంకా వెంటనే మనోడు కవర్ చేస్తూ ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ తన జోబులో పెట్టుకొని ఏంటి ఇలా వచ్చావండంతో ఇంకప్పుడే మన సవరాగి పాప నేను చెప్పు యూజీ, నీకు మన మధ్యలో ఎవరో ఒక ట్రేటర్ ఉన్నారన్నట్లు అర్థమైంది కదా. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ట్రేటర్ కింద ఎవరినైనా ఊహించుకుంటే ప్లీజ్ నాకు చెప్పు అనడంతో ఇంకా మన హీరో గారు కూడా ఆ ట్రేటర్ ఎవరు కాదు నేనైతే నిన్నే ఊహించుకుంటాను అనడంతో ఇంకా ఆ మాటలైన సవరాగి పాప షాక్ అయ్యి అరే నేను కాదురా అసలు ఎందుకు నన్నే ఊహించుకుంటున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన యూజీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా నువ్వు ఎప్పుడు కూడా ఎంతో కామ్ అండ్ సైలెంట్గా ఉండేదానివి, బట్ నేను ఎప్పుడైతే అప్పు గురించి డిస్కస్ చేయడానికి స్టార్ట్ చేశాను లేదో అప్పుడే నువ్వు మాట మార్చావు. సో అప్పుడే నాకు నీ మీద ఫస్ట్ అనుమానం వచ్చింది అంటాడు. మీకు గుర్తుంటే ఫస్ట్ ఎపిసోడ్లో మన హీరో గారు అప్పు గురించి మాట్లాడదామంటే అప్పుడే సవరాగి పాప మధ్యలో దూర్చి వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి అందరూ గేమ్ ఆడదామని చెప్పి మోటివేషన్ ఇస్తుంది కదా. సో అప్పటి నుంచి మన హీరో గారికి సవరాగి మీద డౌట్ ఉంది. సో ఆ ట్రేటర్ సవరాగినో కాదో మీరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలిసిన వాళ్ళు మాత్రమే అండ్ తెలియని వాళ్ళు హూ ఇస్ ది ట్రేటర్ అని చెప్పి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఓకే నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే సవరాగి పాప కూడా అరే నేను మరి అంత పూర్ణి కదరా అసలు ఆ 2 మిలియన్ నేను ఎందుకు దొంగలిస్తాను అనడంతో ఇంకా మన యూచిగడ కోపంగా మరి అట్లయితే నువ్వు ఎందుకని దీని గురించి ఇంతగా డిస్కస్ చేస్తున్నావు, మర్యాదగా చెప్పు, ఇంతకు ముందరే అడిగింటే గేమ్ స్టార్ట్ కాక ముందర తెలిసిపోయేది కదా అనడంతో ఇంకా అప్పుడే మన సవరాగి పాప కూడా నేను అప్పుడు ఎందుకు అది చేయలేదంటే కేవలం నీ కోసమే, ఇన్ఫ్యాక్ట్ మా అందరిలో నువ్వే ఓ రకంగా పూర్ అని చెప్పి నాకు ఐడియా అనేది ఉంది, బహుశా నువ్వే అది తీసావేమో అని చెప్పి నాకు ఒక ఆలోచన ఉంది. సో అందుకనే నేను నీ కోసమే అప్పుడు గేమ్ అనేది అలా కంటిన్యూ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నీకు తెలుసా నేను ఒకప్పటి నుంచినే నిన్ను లైక్ చేస్తున్నాను యూజీ అంటుంది. ఇంకా ఆ మాటలను మన యూజీ గారికి మైండ్ బ్లాక్ అవుతుంది. మీకు గుర్తుంటే ఫస్ట్ ఎపిసోడ్లో మన యూజీ గారు షీబా గాన్ గురించి మాట్లాడడానికి సవరాగి తాకు వెళ్తే ఇంకప్పుడే సవరాగి పాప నువ్వు షీబా గాడు ఇద్దరు కూడా ఒకటే రేస్లో ఉన్నారని చెప్తుంది కదా. సో దానికి అర్థం ఇదనమాట. మన షీబా గాడు సవరాగి పాపను లవ్ చేస్తున్నాడు, బట్ సవరాగి మాత్రం మన యూజీని లవ్ చేస్తుంది. బట్ మన యూజీ గాడు మాత్రం షీబా గానికి సవరాగి పాపను పడేసే విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకే నౌ బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే మన యూజీ గాడు సవరాగికి సారి చెప్తాడు. ఇంక వెంటనే సవరాగి కూడా యూజీకి సారి చెప్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఆపోజిట్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, ఐ మీన్ ట్రేటర్ కింద ఊహించుకున్నందుకు. ఇంకప్పుడే సవరాగి పాప కూడా యాక్చువల్గా నేను నీ దగ్గర ఇంకొక అబద్ధం చెప్పాను, యాక్చువల్గా నాకుండే అప్పు 3.6 మిలియన్ నిన్ను కాదు అది 7.6 మిలియన్ నిన్ను అంటుంది. ఇంకా ఆ మాటలని యూజీ గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే మన సవరాగి పాప ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి నుంచి నేను టేబుల్ మీద సౌండ్ చేశా కదా అప్పుడే నా అప్పు అనేది డబుల్ అయింది. ఇంకా ఎప్పుడైతే మనం ఈ గేమ్ అనేది క్లియర్ చేసామో ఆటోమేటిక్గా నాకు అందులో నుంచి 4 lakhs ఎన్నైతే తగ్గింది. బట్ నేను మాత్రం క్లారిటీ చెప్పగలను, నువ్వు కానీ అలా మాట్లాడి ఈ గేమ్ను క్లియర్ చేయలేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఆ 20 మిలియన్ ఎన్ అనేది నా మీద అప్పు కాబడేది. థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకా మన యూజీ గారు కూడా ఏం పర్లేదు, ఇన్ఫ్యాక్ట్ మనమంతా కూడా కలిసి ఇప్పుడు ఈ టొమాటాచి గేమ్ని అయితే కంటిన్యూ చేసుకుంటా ఈ గేమ్ని కంప్లీట్ చేద్దాం, అందరూ కూడా కలిసి పోరాడదాం అంటాడు. బట్ దీన్ని మానిటర్ చేస్తుంటే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా కూల్ యూజీ నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు, యాక్చువల్గా జనాలు డబ్బు విషయంలోనే వాళ్ళ యొక్క ట్రూ మోటివ్స్ తెలిసిపోతాయి అండ్ నువ్వు అందరూ కలిసి పోరాడదాం అంటున్నావు కానీ బట్ అందరూ కూడా కలిసి ఉంటారు లేదో అది నీకు ఫ్యూచర్లో తెలుస్తుందని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మన యూజీని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అండ్ అలా మన యూజీ ఇంకా సవరాగి పాపం మాట్లాడుకునేది బయట నుంచి మన టెన్జీ గడ్ అయితే వినేస్తాడనమాట. ఇంకా కట్టుపన్న మనకి సెకండ్ గేమ్ అయితే చూపిస్తారు, అది ఒక రూఫ్ టాప్ పైన అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వచ్చిన మన వాళ్ళంతా కూడా అసలు ఎందుకని మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ రూఫ్ టాప్ తప్ప ఏమీ లేదు, డోర్స్ లేవు ఏంటి లేవు, అసలు ఇది ఇండోర్ గేమ్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మన బుగాడు కూల్ గైస్ ఎందుకని అంతగా ఎక్సైట్ అవుతున్నారు, నేనున్నా కదా అని చెప్తాడు. బట్ ఈసారి మన మనాబుగానే అవుట్ఫిట్ అనేది కొంచెం తేడాగా ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన వాళ్ళందరూ కూడా ఎందుకని ఇటు సడన్ గా గెటప్ చేంజ్ చేశారు అనుకుంటారు. ఇంకప్పుడు మన యూచిగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే గైస్ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఆకాశంలోంచి దేవుళ్ళు చూస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో జరిగి
జరిగిండేది నిజమా అబద్ధమా అనేది ఆ దేవుళ్ళు తీర్పు అయితే ఇస్తారు. ఇంకా మీకు ఈ సెకండ్ గేమ్ గురించి క్లారిటీగా చెప్పాలంటే ఈ గేమ్ పేరు వచ్చి బ్యాడ్ మౌత్ గురించి అనమాట. యాక్చువల్గా మీకు క్లారిటీగా చెప్పాలంటే మీరందరూ కూడా పక్కనుండే ఆ రూమ్ లోపలికి వెళ్ళి మీకు తెలిసిన మీ ఫ్రెండ్ గురించి ఒక బ్యాడ్ వర్డ్ అయితే పేపర్లో రాసి ఆ బాక్స్లో వేసి వచ్చేయాలి. అండ్ మీరే రాశారని చెప్పి ఎవరికి తెలియదు. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ గురించి చెడుగా రాయకూడదు అనుకుంటే మీరు ఒక ఎంటీ పేపర్ అనేది దాంట్లో వేసేయచ్చు. బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్తున్నాను, మీరు ఎంటీ పేపర్ వేసినా లేకపోతే ఏదైనా రాసి వేసినా సరే ఒక్కసారి ఆ బాక్స్ లోపలికి వెళ్ళి నుంచి 3 నిమిషాల పాటు ఆ బాక్స్ లోనే మీరు ఉండాలి. ఇంకెప్పుడైతే ఒకవేళ అందరూ కూడా ఒక బ్లాంక్ పేపర్స్ వేస్తే మీ అందరూ కూడా ఇక్కడ కనపడుతుండే ఈ స్టెప్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క మెట్టు కదులుకుంటూ ముందరకు వెళ్తుంటారు. ఎవరైతే అన్ని మెటుకులు దాటుకొని లాస్ట్ మెటుకు దాకా వెళ్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా హెల్కి వెళ్తారు అనడంతో ఇంకా మాటలను మన వాళ్ళకి ఏమర్థం కాదు. హెల్ అంటే ఏంది అనడంతో ఇంకా వెంటనే మనాబు గారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా దానికంటే ముందు మీరు కొన్ని రూల్స్ అనేది చదవాలి. ఈ గేమ్ అనేది కొన్ని పీరియడ్స్ వైజ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రతి పీరియడ్ కి కూడా ప్రతి ఒక్కరు కూడా 5 మంది లోపలికి వెళ్ళి మీ ఫ్రెండ్ గురించి చెడుగా రాస్తారో రాయకపోరో మీ ఇష్టం అనమాట. అండ్ ఇంతకు ముందర చెప్పినట్లు ఒక్కసారి మీరు ఆ బాక్స్ లోకి వెళ్తే 3 నిమిషాలు ఆటోమేటిక్ గా దాంట్లో అన్ని మూసుకొని ఉండి 3 నిమిషాల తర్వాత బయటికి రావాలి. అండ్ ఆ తర్వాత మీరు సబ్మిట్ చేసిన ఆన్సర్స్ అనేటివి నేను చదువుతాను. ఒకవేళ మీరు ఏదైతే సబ్మిట్ చేసింటారో మీ ఫ్రెండ్ గురించి తప్పుగా రాసింటారో అది నిజమైతే తను ఒక అడుగు ముందరకు వెళ్తాడు. ఒకవేళ అది కానీ అబద్ధం అయితే అప్పుడు మీరు హెల్కి అయితే వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అండ్ మీరు మీ ఫ్రెండ్ గురించి రాసిండేది నిజమా అబద్ధమో తేల్చి చెప్పేది వాళ్ళు. ఇంకా ఈ గేమ్ అంతటిని చూస్తుంటే ఆకాశంలో ఉండే దేవుళ్ళు. ఒకవేళ మీరు రాసిండేది వాళ్ళకి నిజం అనిపించింది అనుకో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వేసే ఓటింగ్ని బట్టి మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినది ఒక బ్యాడ్ వర్డ్ కి ఒక్క అడుగు ముందరకిస్తారు. అలా మీ ఫ్రెండ్ గురించి మీరు ఎన్ని బ్యాడ్ వర్డ్స్ రాస్తే అన్ని బ్యాడ్ వర్డ్స్ వాడు ముందర అడుగులో వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ గేమ్ లో మీరు గెలవాలంటే ఆటోమేటిక్ గా మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరిని మీరు హెల్కి పంపించాలి. సో ఒక్కరు ఓడిపోతే మీ ఇండి వాళ్ళంతా కూడా గెలుస్తారు. ఆ ఒక్కరెవరు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్తాడు. ఇంకా అప్పుడే సవరాగి పాప కోపంగా అరే చెత్తనా కొడక ఇదేం గేమ్ రా, అసలు అంతా గెలుస్తాం అనుకుంటే ఒకరిని నాశనం చేయడం ఏందిరా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన మనాబు గారు కూడా నువ్వు ఎందుకని అంతలా బాధపడుతున్నావు, ఒకవేళ నీ ఫ్రెండ్ మీద నీకు అంతగా నమ్మకం ఉంటే నువ్వు బ్లాంక్ పేపర్ పెట్టచ్చు కదా అంటాడు. ఇంకా అప్పుడే శివగాడు ఒకవేళ మేము బ్లాంక్ పేపర్ పెడితే అప్పుడేం జరుగుతుంది అంటాడు. ఇంకా అప్పుడే మనాబు గారు కూడా ఒకవేళ నువ్వు కానీ బ్లాంక్ పేపర్ పెట్టినావు అనుకో అప్పుడు ఆటోమేటిక్ గా మీ ఫ్రెండ్స్ అంతా కూడా బ్లాక్ పేపర్ పెట్టినా అనుకో అప్పుడు ఆటోమేటిక్ గా మీ 5 మంది కలిసి ఒక అడుగు ముందరకు వెళ్తారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు అన్నిసార్లు అలా ముందడుగులు వేస్తూ ఉంటే మీ అందరూ కూడా ఒక్కటేసారిగా హెల్లులోకి వెళ్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఈ గేమ్ గెలిచినట్లు అవుతుంది. ఇంకా మీ అందరూ కూడా థర్డ్ గేమ్ గెలవడానికి అర్హులు అయినట్లు ఉంటుంది అనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళందరూ కూడా ఓకే కూల్ సవరాగి నువ్వు దేని గురించి బాధపడద్దు, ఇన్ఫాక్ట్ మనం అంతా కూడా ఒక మాట మీద ఉందాం అండ్ ఖచ్చితంగా మనం అందరూ కూడా ఉత్త ఎంటీ పేపర్స్ పెడదాం. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ కలిసి ఈ గేమ్ను కూడా క్లియర్ చేయొచ్చు అండ్ అందరూ కలిసి థర్డ్ గేమ్ను కూడా ఆడొచ్చు అనడంతో ఇంకా అందరూ కూడా అదే మాట మీద ఊగొడతారు. కానీ ఇక్కడే మన కుక్కరోగి పాప మన సవరాగితో అంత క్లోజ్గా ఉండే యూజీని చూసి కొంచెం ఈర్ష్యగా ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టి నెక్స్ట్ సీన్ లో మనకి ఫస్ట్ పీరియడ్ కంప్లీట్ అయితే చూపిస్తారు. అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఎంటీ పేపర్స్ పెట్టింటారు. సో అప్పుడు మన మనాబు గడు ఓకే గైస్ ఫస్ట్ పీరియడ్ లో మీరందరూ కూడా ఎంటీ పేపర్స్ పెట్టినందుకు ఇప్పుడు మీరందరూ కూడా కలిసి ఇక్కడ ఒక అడుగు ముందరకేంటి అంటాడు. ఇంకలా మన వాళ్ళు ఒక అడుగు ముందరికి వేస్తారో లేదో దెబ్బకి వీళ్ళ కళ్ళ ముందర డిస్ప్లేలో వీళ్ళ అందరికీ కూడా -1,00,000 అయితే అప్పుగా పడుతుంది. దెబ్బకి ఇప్పుడు అందరి దగ్గర ఉన్న అప్పు కంటే ఇంకొక 1,00,000 డబుల్ అమౌంట్ పడింది. ఇంకా దాన్ని చూసిన అందరికి షాక్ తగులుతుంది. ఇంకా అప్పుడే శివగాడి కోపంగా అరే చెత్తనా కొడక నువ్వు దీని గురించి చెప్పలేదు కదరా అనడంతో ఇంకా అప్పుడే మనాబు గారు కూడా కూల్ గైస్ ఇవన్నీ ఈ గేమ్ లో మామూలే అంటాడు. ఇంకా అప్పుడే మన యూచి గాడు ఒకవేళ ప్రతి బాక్స్ కి నేను 1,00,000 అనుకుంటే ఆ విధంగా మేము ఈ గేమ్ ను కంప్లీట్ చేసేసరికి ఒక్కసారిగా మాకుండే అప్ అనేది ఒక్కొక్కరికి 6 మిలియన్ ఎన్నబడుతుందని చెప్పి మనోడు షాక్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో సెకండ్ పీరియడ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ సెకండ్ పీరియడ్ లో కూడా అందరూ కూడా ఎంటీ పెట్టడంతో దెబ్బకి మనోళ్ళంతా కూడా ఇంకొక అడుగు ముందరకేస్తారు. అండ్ ఈసారి వాళ్ళకి స్క్రీన్ మీద 5 lakhs ఎక్స్ట్రా అమౌంట్ అయితే అప్పుగా పడుతుంది. దెబ్బకి మన యూజీ గానికి కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఇంకెనకలంటే మనాబు గారు నవ్వుకుంటూ ఉంటాడు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. ఇంకప్పుడే మన వాళ్ళంతా కూడా అసలు మనం చేస్తూనే కరెక్టే కదా అన్నట్లు ఒక డైలమాలో ఉంటాయి. ఇంకప్పుడే మనాబు గాడు కూల్ గైస్ యాక్చువల్గా నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఈ 2 బాక్సులకే 6 మిలియన్ అప్పు పడుతుంది అనుకున్నా బట్ మీకు ఇంకా తక్కువే పడింది గ్రేట్ అనడంతో ఇంకా ఆ మాటలను మన వాళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే మనాబు గారు కంటిన్యూ చేసుకుంటా ఒకవేళ ఈ గేమ్లో మీకు పడిండే ఈ 60 lakhs అనేది ఈ గేమ్ ఎండింగ్ తర్వాత మీకైతే అకౌంట్లో క్రెడిట్ అవుతాయి కదా. సో అంతకంటే ముందర నేను మీ అందరికీ ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తా. యాక్చువల్గా ఈ గేమ్లో ఎవరైతే ఫస్ట్ హెల్లులోకి వెళ్తారో అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి పడిండే మైనస్ అమౌంట్ని అయితే ఆ హెల్లులోకి పడిండే వాళ్ళకి ఇచ్చు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీ అందరికీ పడిండే 3 మిలియన్ ఎన్ అనేది
ఈ గేమ్ ఎండింగ్కి వచ్చేసరికి మీరు ఎవరో ఒకరి మీద తోసేయచ్చు అనడంతో ఇంకా ఆ మాటలిన సవరయ్య పాప కూడా ఒరే చెత్త నా కొడుకు సైలెంట్గా ఉండు, నువ్వు మమ్మల్ని కావాలని మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నావు అనడంతో ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన శివ గారు కూడా కూల్ సవరాగి ఈ చెత్త నా కొడుకు ఎట్లాంటి సొల్లు వాగినా సరే మనమంతా కూడా ఈ గేమ్ను కలిసే కంప్లీట్ చేద్దామంటాడు. బట్ ఈ గ్యాప్లోనే పక్కన టెన్జా గడ్ మాత్రం వీళ్ళ వైపు కన్నింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో అయితే థర్డ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన మనాబు గడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఓకే అన్ని కార్డ్స్ కూడా ఎంటీగా ఉన్నాయి, బట్ ఒక్క కార్డు మాత్రం ఎంటీగా లేదని చెప్పి ఆ కార్డ్ మీద ఏం రాసిందో చదువుతాడు. అందులో సవరాగి పాప మన యూజిన్ లవ్ చేస్తుంది అన్నట్లు రాసి ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా దాన్ని విని అందరూ షాక్ అవుతారు. అండ్ వీళ్ళని మానిటర్ చేస్తుంటే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఓ ఇప్పుడైతే వాళ్ళలో ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ కావడం స్టార్ట్ అయిందా అండ్ ఖచ్చితంగా ఈ గేమ్ ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ డిస్ట్రాయ్ అయిపోతుంది అనుకుంటారు. ఇంకా మనోళ్ళు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ పెయిన్ నుంచి గార్డ్స్ ఎవరైతే ఉంటారో ఈ మ్యాటర్ని విన్న తర్వాత వాళ్ళు కూడా ఓ ఇప్పుడు గేమ్ అనేది ఎక్సైటింగ్గా కాబోతుందని చెప్పి వాళ్ళు కూడా అక్కడ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన మనాబు గారు కూడా కూల్ గైస్ ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇక్కడ కింద ఇంకొకటి రాసింది ఉండండి చెప్తానని చెప్పి ఓ సవరాగి పాప ఒకప్పుడు టెన్జాని డేట్ చేసి వదిలేసిందని చెప్తాడు. ఇంకా అప్పుడే మన సవరాగి కూడా లేదు లేదు ఇది ఎలా అని చెప్పి షాక్లో ఉంటుంది. ఇంకప్పుడే వీళ్ళని మానిటర్ చేస్తుండే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఓకే ఫైనల్గా వాళ్ళు అనుకుంటే చేశారు, ఎవరో తెలియదు కానీ ఒక్కసారిగా ఒకటే దెబ్బకి 4 పిట్టల్ని పడుకోబెట్టారు. కేవలం ఒక అమ్మాయి వల్లే ఇద్దరు బాయ్స్ అనేది కొట్టుకొని చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సవరాగి వల్ల ఈసారి 3 బాయ్స్ కొట్టుకుంటారు. యాక్చువల్గా తనను ప్రేమిస్తుండే షీబా అండ్ తను ప్రేమించే యూచి అండ్ ఫైనల్గా ఈ గేమ్లోకి టెంజీ గారు కూడా యాడ్ అయ్యాడా అనుకుంటుంది. ఇంకప్పుడే మన మనాబు గారు కూడా ఓకే గాడ్స్ మీరంతా కూడా దీన్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు మీ సర్వే అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు అత్యంత తప్పు చేశారు, సవరాగిన లాంటి షీబా గడ లాంటి యూచి గడ లేకుంటే ఫైనల్గా టెంజీ గడ, మీరు రిజల్ట్స్ అనేవి ఇవ్వండి అనడంతో ఇంకప్పుడే ఆ గాడ్స్ అంతా కూడా వాళ్ళ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. దాన్ని బట్టి మన సవరాగి పాప మన ఫ్రెండ్స్ అందరిని కూడా వదిలేసి వాళ్ళందరికంటే ముందు 5 బాక్సులు ముందరకు వెళ్ళిపోతుంది. అండ్ ఎప్పుడైతే మన పాప ఆ బాక్స్లోకి ఎంటర్ అవుతుందో మన పాపకి ఈసారి 5 మిలియన్ అప్ అయితే యాడ్ అవుతుంది. దెబ్బకి అందరూ షాక్ అయిపోతారు. ఇంకప్పుడే మన యూచిగాడు కింద ఇంకొక డిస్ప్లే పడి ఉంటే దాన్ని సెలెక్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా వీళ్ళు ఏదైతే మైనస్ పడుతుందో అది వీళ్ళకి మైనస్ పడుతుందో ప్లస్ పడుతుందో ఎవరికి తెలియదు. లైక్ ఇప్పుడు వీళ్ళకు ఉండే అప్పు 3.6 మిలియన్ అయితే ఈ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళకి పడే ఈ అప్పు అంతా కూడా వాళ్ళ అప్పులో నుంచి రిమూవ్ అవుతుందో లేకుంటే యాడ్ అవుతుందో కన్ఫర్మ్ తెలియదు అని చెప్పి మన యూచిగాడు అయితే గమనిస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే షీబాగాడు అక్కడికి వచ్చి అరే యూచి నిజం చెప్పు, ఆ సవరాగి నిన్ను ప్రేమిస్తానని చెప్పి నీకు ముందే తెలుసా, నీకు తెలుసు కదరా నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో, ఇప్పుడు మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు అనడంతో అండ్ ఈ గ్యాప్లోనే అక్కడ టెంజీ గడ వచ్చి కూల్ మామ ఎందుకని ఇప్పుడు అలా ఆడపిల్ల మీద ఏడుస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన శివగాడు అరే నువ్వు మూసుకొని పక్కకు తప్పుకో ఇది నీకు సంబంధం లేదనడంతో ఇంకా మన టెంజీ గడ కూడా లేదు నాకు కూడా సంబంధం ఉంది, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు సవరాగి ఎక్స్ని, సో నాకు తెలిసినంత వరకు సవరాగి ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయదు అనడంతో ఇంకా అప్పుడే మన సవరాగి పాప కూడా కూల్ టెంజా వాడు ఎలాగైనా అనుకొని ఇన్ఫాక్ట్ మనుషుల యొక్క స్వభావం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుందిలే, దాని గురించి నేను ఎప్పుడు పెద్ద పట్టించుకోను ఇన్ఫాక్ట్. కానీ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక నిజం అయితే చెప్పాలి. యాక్చువల్గా నేను ఇంకా టెంజీ గాడు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మా ఇద్దరు కంటే మా ఇద్దరు ఫాదర్స్ కూడా ఒకప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ గుర్తుగా మా ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే నేను టెన్జాతో అయితే డేట్కి వెళ్ళాను. బట్ అక్కడ మా అభిప్రాయాలు కలవక నేనైతే తనకి బ్రేకప్ చెప్పుకున్నాను. ఇన్ఫాక్ట్ తను లాస్ట్ ఇయరే మన స్కూల్కి వచ్చాడు కదా, అంతవరకు తను ఏం చేసేవాడో నాకు తెలియదు. 2 సంవత్సరాల ముందర వాళ్ళ నాన్న చనిపోయాడంట. ఆ బాధతో తను వేరే స్కూల్ వదిలి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నేనైతే టెన్జాన్ లవ్ చేయలేదు అంటుంది. ఇంకప్పుడే షీబాగాడు కూడా చూసావరా మనాబు అసలు సవరాగి పాప మోసమే చేయలేదు, నువ్వు ఎందుకని అలా చేసావు అనడంతో ఇంకా అప్పుడే మన మనాబు గారు కూడా కూల్ నువ్వు ఎందుకని ఇంతలా కష్టపడుతున్నావు, యాక్చువల్గా ఇక్కడ జవాబు చెప్పాల్సిండేది తను ఇంకా మన దేవుళ్ళు మాత్రమే, సో తనని అడుగుతాను నేను చెప్పు మీ ఇద్దరికి వేరే వాళ్ళ మీద ఇష్టం లేదా అంటాడు. ఇంకా మన సవరాగి కూడా లేదంటుంది కానీ బట్ వెనకలో టెన్జాగాడు మాత్రం లేదు నాకు ఇప్పటికీ కూడా సవరాగి అంటే ఇష్టం అంటాడు. దెబ్బకి మన షీబాగానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే షీబాగాడి కోపంతో అలాగైతే నువ్వు తనని ఇలా బ్లేమ్ చేసి ఇరికించాలన్నారా పేపర్ మీద రాసేవండంతో ఇంకా టెన్జాగాడు కూడా లేదు నేను రాయలేదు ఇన్ఫాక్ట్ నువ్వే రాసింటావండంతో ఇంకప్పుడే షీబాగాడు నీకేమైనా పిచ్చి పట్టిందా, తన పాస్ట్ గురించి నీ గురించి అండ్ యూచి గాని గురించి వీళ్ళెవరి గురించి కూడా నాకు తెలీదు, అట్లాంటప్పుడు నేను ఎలా రాస్తానని చెప్పి మనోడు అరుస్తూ ఉంటాడు. ఇంకా టెంజిగాడు కూడా ఏమనుకోదు శివ నాకైతే నీ మీద అస్సలు నమ్మకం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు పైకి కనపడేంత మంచోని కాదు అనడంతో ఇంకా కోపం తెచ్చుకుని మన శివగాడు వెంటనే మన కాలర్ పట్టుకొని దొంగనా కొడక అతి తెలివితేటలు నాయకుడు చూపిద్దు, ఇన్ఫాక్ట్ ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా అనడంతో
ఇంకా అప్పుడే టెన్జా గారు కూడా కూల్, నువ్వు ఎందుకని ఇంతలా బాధపడుతున్నావు, బహుశా నువ్వు ఆ రూమర్స్ వినింటావు కదా, ఇన్ఫ్యాక్ట్ నీకు ఇప్పటి వరకు తెలీదా అసలు మన క్లాస్లో ప్రతి ఒక్కరు కూడా యూజికి ఇంకా సౌరాగికి ఉండే రిలేషన్షిప్ని ప్రేమ అని చెప్పి రూమర్ స్ప్రెడ్ చేశారు. అండ్ ప్రతిరోజు కూడా నువ్వు వాటిని వింటున్నావు కదా, అండ్ ఇన్నాళ్ళలో నువ్వు ఏ రోజు కూడా దాన్ని పట్టించుకోలేదంటే నేను నమ్మడానికి మూర్ఖుని కాదు అంటాడు. ఇంకా ఆ మాటలకు కోపం తెచ్చుకున్న షీబా గడు వెంటనే టెన్జా గాని ముఖం పగలకూడదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన యూజీ గడు వచ్చి, కూల్ గైస్ మీరు ఎందుకని ఇంతలా గొడవ పడుతున్నారు, యాక్చువల్గా ఇక్కడ మీ ఇద్దరు కూడా మన సవరాగి పాపను లవ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు మీరు చేసే ఈ గొడవ వల్ల తను బాధపడుతుంది చూడండి, మనం తనని సంతోషపెట్టాలంటే ఖచ్చితంగా మనం ఈ గేమ్ క్లియర్ చేయాలి, నాతో పాటు క్లియర్ చేయండి అనడంతో ఇంకా ఈ నెల గొడవ ఆపేస్తారు. బట్ ఈ గ్యాప్లోనే సవరాగి పాప తాకి మన కుక్కరాగి పాప వచ్చి, సవరాగి నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా సమాధానం చెప్పు, నీకు యూచి అంటే ఇష్టమా అని అడుగుతుంది. దానికి సవరాగి కూడా ఓను అంటే, ఇంకా కుక్కరాగి కూడా మరి ఆల్రెడీ నిన్ను ఇద్దరు ప్రేమిస్తున్నారు కదా, నువ్వు ఎందుకని వాళ్ళ ఇద్దరిని వదిలేసి యూచిని తగులుకున్నావు అంటుంది. ఇంకా మాటలను మన సవరాగికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే మన కుక్కరాగి పాప, నీలో ఏముందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు, బట్ ప్రతి ఒక్క అబ్బాయి కూడా నిన్నే ప్రేమిస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ యూచి కూడా నిన్ను ప్రేమించవచ్చు అంటుంది. ఇంకా తన ఫేస్ని చూసిన సవరాగి పాప భయపడుతూ ఉంటుంది. అండ్ వీళ్ళందరినీ మానిటర్ చేస్తుండే ఆ ఇద్దరు గర్ల్స్ కూడా ఓకే ఇప్పుడు మనకు కావాల్సినది దొరికింది, ఇప్పుడు వీళ్ళంతా కూడా చెల్లా చెదరైపోయారు అండ్ ఇక్కడ నుంచి భలే సీరియస్గా ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అండ్ నెక్స్ట్ సీన్లో ఈసారి 4th పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెంటనే ఈసారి ఫస్ట్ మన యూచి గడు వెళ్తాడు. అండ్ ఇక్కడ మన యూచి గడు చేసే యాక్షన్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, అందుకనే నేను మీకోసం వీడియో అనేది ప్లే చేస్తున్నాను. ఇంకా బయటకు వచ్చిన మన యూచి గడు సౌరాగి భుజం మీద చేసి, నేనైతే ఎంటీ పేపర్ పెట్టా, బహుశా నువ్వు కూడా అదే చేస్తావని కోరుకుంటున్నాను అని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ మన సౌరాగి పాప కూడా లోపలికి వెళ్ళి 3 minutes తర్వాత అయితే బయటకు వస్తుంది. ఇంకా అలా మన వాళ్ళంతా కూడా ఆ పీరియడ్ని అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ ఈసారి కూడా మనాబూర్ రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేస్తాడు. అందులో ఫస్ట్ పేపర్లో వచ్చి మన షీబా గడు జూనియర్ స్కూల్కి వచ్చేంత వరకు తన మదర్తో పాటునే స్నానం చేసేవాడు అని చెప్పి అందులో రాసి ఉంటుంది. ఇంకా ఆ మాటలైనా మన షీబా గడు షాక్ అవుతాడు. అండ్ నెక్స్ట్ పేపర్లో మన యూచి గడు వారానికి ఒక్కసారి స్నానం చేసి ఉంటాడు అని వచ్చి ఉంటుంది. అండ్ ఫైనల్ పేపర్లో సవరాగికి ప్లాస్టిక్ సర్జరీ జరిగింటుందని చెప్పి రాసింటుంది. ఇంకా దాన్ని చూస్తుంటే గార్డ్స్ అంతా కూడా పైన కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఈ కామెంట్స్ని స్కిప్ చేసిన పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, బట్ మేజర్ కామెంట్స్ని అయితే నేను చదువుతాను. ఇంకా మనాబోగాడు అలా చదివి నుంచి ఒక్కసారిగా గార్డ్స్ అయితే వాళ్ళ యొక్క రియాక్షన్స్ని రిజల్ట్స్ ద్వారా అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ రిజల్ట్స్ ద్వారా మన టెన్జీ గాడు ఇంకా కొక్రోగి పాప 1 అడుగు ముందరకేస్తే, ఇంకా మన షీబా గడు 2 అడుగులు, ఇంకా మన యూచి గడు 3 అడుగులు, ఇంకా ఫైనల్గా వీళ్ళందరికంటే 5 అడుగులు ముందర అడుగులో మన సవరాగి పాప ఉంటుంది. ఇంకా అప్పుడే మన షీబా గడు నీకు నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ జరిగిందా, అది అబద్ధమే కదా అనడంతో ఇంకా అప్పుడే మన సవరాగి పాప కూడా ఏంటి ఒకవేళ జరిగితే ఏమి, నువ్వు నమ్మకాన్ని చూడలేవా, లేదంటే నాతో ఫ్రెండ్గా కాలేవా, నువ్వు నన్ను ప్రేమించలేవా అంటుంది. ఇంకా మన పాప ఇలా కోపంగా రెస్పాన్స్ ఇస్తే ఇంకా దీన్ని మానిటర్ చేస్తుంటే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా కూల్, ఇప్పుడు తను నిజం చెప్తుంది ప్లస్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది అనడంతో ఇంకా పక్క నుండే ఆ అమ్మాయి కూడా అవును, ఇన్ఫ్యాక్ట్ అమ్మాయే కాదు అబ్బాయే కాదు ఎవరైనా సరే వాళ్ళ ఫేస్ గురించి ఇంకా వాళ్ళ పర్సనాలిటీ గురించి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర లేని డబ్బు గురించి అవతల వాళ్ళు మాట్లాడితే ప్రతిసారి కూడా సిల్లీగా అయితే తీసుకోలేరు. బహుశా సమ్ టైమ్స్ వాళ్ళు హర్ట్ అవుతారు, సమ్ టైమ్స్ వాళ్ళు కోపంగా కూడా రియాక్ట్ అవుతారు. అండ్ ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు అంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ ఎండింగ్లో సడన్గా మన కుక్కరాగి పాప ఏడుస్తూ ఉంటుంది. అండ్ తనకి ఎందుకు ఏడుస్తుందో మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది.